ఇంతవరకు భగవద్గీత యొక్క ఘనతని, దాని యొక్క విశిష్టతని, దాని విలువని తెలుసుకున్నాం. దాని యొక్క అమోఘమైనటువంటి శక్తి ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత మన యొక్క నిజ జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన దైనందిన జీవితంలో మనలో కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో భగవద్గీత జ్ఞానం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే, ఒకటి, సాధారణంగా కోపం వచ్చినప్పుడు, అంటే లోకంలో సామాన్యంగా అందరికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఇది చాలా సహజంగానే ఉంటుంది. మరైతే ఇలా కోపం వచ్చినప్పుడు మనం భగవద్గీత జ్ఞానం ద్వారా ఎలా దాన్ని మనం ఎదుర్కొంటాం? భగవద్గీతలో క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనకి 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు. క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం వల్ల ఏమవుతుందంటే మోహం కలుగుద్ది. సమ్మోహ స్మృతి విభ్రమ, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్మృతి కాస్త తప్పుద్ది. ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా పోతాయి. అది పోయినప్పుడు ఏమవుతుందంటే స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి కాస్త చెడిపోద్ది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి కనుక చెడిపోతే సర్వనాశనం అయిపోయినట్టు. అంటే ఈ కోపం వల్ల ఇటువంటి సర్వనాశనానికి కారణమవుతుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆ తెలుసుకున్నటువంటి దానివల్ల ఆ కోపం వచ్చినప్పుడు మనం చిన్నగా ఆ భావాలు, అంటే ఈ రకమైనటువంటి భావం, ఈ కోపం వల్ల ఇంత నష్టం జరుగుతుందని మనం తెలుసుకుంటే ఆ తర్వాత మరీ ఎక్కువగా కోపం రాకుండా ఉండటానికి, క్రమక్రమంగా మన యొక్క కోపం తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఈ కోపం అనేటువంటిది రజోగుణం. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. మరి రజోగుణం కనుకుంటే ఏమిటి ఫలితం? రజసస్తు ఫలం దుఃఖం, 14 అధ్యాయాలు చెప్పారు. రజసస్తు ఫలం దుఃఖం. ఈ రజోగుణం కనుక ఎక్కువగా ఉనంటే నీకు చివరికి ఏమవుతుంది? దుఃఖం. అంటే ఈ కోపం వల్ల ఏమవుతుందనంటే మనకి దుఃఖమే చిట్టు చివరికి మిగులుతుంది అని తెలుసుకుంటాం. ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో క్రమక్రమంగా మనం కోపాన్ని జయించవచ్చు. ముందు అలవాటు ప్రకారం కోపం వస్తే రావచ్చు, ఎందుకంటే మనకు ఒక అలవాటు ఒకటి ఉంది కాబట్టి టక్కన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత అయినా సరే మనం కనుక ఇలా విచారించుకుంటే ఈ కోపం వల్ల మనకి నష్టం జరుగుతుంది, ఈ కోపం వల్ల మన సర్వనాశనం జరుగుతుంది, ఈ కోపం వల్ల మనకి దుఃఖం కలుగుతుంది, దీనివల్ల మనకంతా చెడే కానీ మంచి అంటూ ఏమీ లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అలా కొన్నిసార్లు విచారణ చేయగా ఆ తర్వాత కోపం రావటం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనిషిలో ప్రశాంతత కలుగుతుంది. అది మనకి ప్రయోజనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం వల్ల. అలాగే భోగాల పట్ల ఆసక్తి కలిగినప్పుడు, సామాన్యంగా లోకంలో అందరికీ కూడా భోగాసక్తి ఉంటుంది. శారీరకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని అనేకమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటాం, అనేక మందితో స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటాం, ఏదో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, ధనం సంపాదిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం భోగాలు అనుభవించాలనేటువంటి కోరికతో, దీనికోసం మనం ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చి పనులు చేస్తూ ఉంటాం. అయితే మనకి భగవద్గీత ఏం చెబుతుందంటే భోగాలన్నీ కూడా రోగాలకి దారి చేస్తాయి. భోగాహ దుఃఖయోనయ ఏవతే, భోగాలన్నీ కూడా దుఃఖానికి హేతువులు అవుతాయి అని భగవానుడు తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ భోగాలు కూడా మనకి చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయి. భోగాలు రోగాల్ని, రోగాల వల్ల దుఃఖాన్ని, ఇలా మనకి చివరికి అంతిమంగా దుఃఖాలే కలుగుతాయి. భోగాలు అనేటువంటివి దుఃఖాలేనండి, ఆనందం ఏమదా? అవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, నిజమే, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే కానీ మనకి పరమశాంతిని మాత్రం ఈ భోగాలు ఏవి కూడా ఇవ్వవు. నిజమైనటువంటి సుఖం మన లోపల ఉంది, నిజమైనటువంటి సుఖం బయట లేదు. అది అక్షయమైనటువంటి సుఖం. ఈ నిజమైనటువంటి సుఖం, మనలో ఉన్నటువంటి సుఖం, ఆత్మసుఖం ఏదైతే ఉందో అది అక్షయమైనటువంటిది. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ భోగాల పట్ల విరక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనకి భోగాల పట్ల విరక్తి కలిగిందో, ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగిందో, అప్పుడు మనకి పరమాత్మ పట్ల రక్తి కలుగుద్ది. భగవంతుడిని అందుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. భగవంతుడి వైపుకి మన యొక్క మనస్సు మళ్ళుతుంది. ఈ ప్రకారంగా ఈ గీతా జ్ఞానం వల్ల
మనలో ఉన్నటువంటి భోగాసక్తిని తగ్గించుకోవచ్చు. తద్వారా పరమాత్మ వైపుకి మనం ప్రయాణం చేయవచ్చు. అలాగే మూడవది, కామాది వికారాలు మనలో ప్రకోపించినప్పుడు. కామం అనేటువంటిది మన యొక్క హృదయ క్షేత్రంలో ప్రవేశించి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దొంగిలించేటువంటి సోర్డు. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని, మన హృదయంలో దాగినటువంటి జ్ఞాన రత్నాన్ని దొంగిలించేటువంటి దొంగ ఇదిగో ఈ కామం. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారే చెప్తారు. ఈ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరిస్తుంది ఈ కామము అని. భగవద్గీతలో కూడా మనకి చక్కగా త్రివిధం నరకస్యేదం, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధం తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నారు. త్రివిధం నరకస్యేదం, కామం క్రోధం తథా లోభం. ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి మూడు కూడా నరకానికి ద్వారాలట. అంటే మనం నరకంలో కనుక ప్రవేశించాలంటే మనం ఏం కష్టపడక్కర్లా, ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి మూడు ఉంటే చాలు, చక్కగా తెలుసుకుంటాయి ద్వారాలు. కామం అంటే ఏమిటి? కోరిక. కోరిక అంటే మనం ఏ వస్తువుని చూచామో అది కావాలనుకోవటం, లేదా ఏ సుఖాన్ని మనం మనసులో భావించామో అది నాకు కావాలనుకోవటం, లేకపోతే ఏ ధనం అయితే ఉందో ఆ ధనం నాకు కావాలనుకోవటం, ఏ సంపదలు అయితే మనం చూసామో ఆ సంపదలు మనకు కావాలనుకోవటం, ఇలా చూసినవన్నీ కూడా నాకు కావాలి 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 అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కామం. ఎప్పుడైనా సరే మనం ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం కనుక అట్లా కేవలం అట్లా చూచామంటే చాలు, వాటి మీద ఒక రకమైనటువంటి ఆసక్తి ఏర్పడుద్ది. ఆ ఆసక్తే కామంగా, కోరికగా మారిపోద్ది. కాబట్టి ఇలా కోరిక అనేటువంటిది కనుక మనలో ప్రవేశించింది అంటే ఈ కోరిక వల్లనే క్రోధం కూడా వస్తుంది. కోపం ఎందుకు వస్తుందనంటే నీ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. నీ కోరిక తీర్చుకునేటప్పుడు ఎవరైనా కనుక అడ్డం పడితే వాళ్ళ మీద నీకు కోపం వస్తూ ఉంటుంది. అందుకని కామం వల్లనే క్రోధం. మరి లోభం ఎందుకు వస్తుందండి? లోభం అంటే ఏమిటి? పిసినారితనం అనే. లోభం అంటే పిసినారితనం. లోభి అంటే ఏమిటనంటే తనకు ఉన్నటువంటిది మొత్తం తనకే ఉండాలా, ఇంక ఎవరికి ఎక్కడ ఏమి దక్కకూడదు అనేటువంటి భావనతో తాను తినడు, ఒకడికి పెట్టడు, అలా ఉండేటువంటి వాడిని లోభి అని అంటారు. అటువంటి వాడిని లోభం అని అంటారు. కాబట్టి ఈ లోభం అనేటువంటిది కూడా ఎప్పుడంటే ఈ కాలం ఉన్నటువంటి వాడికి, అంటే అన్నీ కావాలని తెచ్చుకున్నటువంటి వాడే ఇవన్నీ నాకే ఉండాలి అనేటువంటి భావనలో కూడా ఉంటాడు. ఇలా ఈ మూడు లక్షణాలు, కామం క్రోధం లోభం అనేటువంటి మూడు లక్షణాలు కూడా నరక ద్వారాలు అని భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నరక ద్వారాలు మూడు కూడా మానవుడికి వినాశనాన్ని కలిగించేటువంటివి, మోక్షం నుంచి మనల్ని దూరం చేసేటువంటివి, మోక్ష మార్గం వైపు పయనించకుండా మనల్ని అడ్డుకట్ట వేసేటువంటివి. అందుకని ఈ గీతా వాక్యాలు అనేటువంటి ఖడ్గంతో ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి ముగ్గురు శత్రువుల్ని కూడా మనం ఖండించాలి. ఇక నాలుగవది, ఇతరుల మీద అసూయ, ద్వేషం ఇలాంటివి కలిగినప్పుడు. ఎందుకంటే ఒక్కో సందర్భంలో మనకి ఈ అసూయ అనేటువంటిది, ఈర్ష్య లేదా అసూయ అనేటువంటి జబ్బు ఎక్కువగానో తక్కువగానో ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. అదేమిటనంటే మనకంటే అవతలవాడు బాగున్నాడు, మనకంటే బాగా పచ్చగా ఉన్నాడు, లేదా కొంతమందికి ఏమిటంటే మనం ఎంత బాగున్నా అవతలాడు బాగుంటే మాత్రం చూసి సహించలేరు. అదిగో అలాంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనపడతా ఉంటారు లోకంలో. అదిగో ఇది అసూయ అనేటువంటి జబ్బు. ఈ అసూయ అనేటువంటి జబ్బు వల్ల ఎంతో పోగొట్టుకుంటాడు. ఎందుకంటే అతని యొక్క మనస్సు అంతా కూడా సంపూర్ణంగా కలుషితమైపోతుందన్నమాట. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది మనిషికి పనికిరాదు. పైన ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి, ఈ జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి ఈ అసూయ ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. భగవంతుడే మనకి 9వ అధ్యాయంలో చెప్తాడు, మొట్టమొదటి శ్లోకంలో, ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. గుహ్యతమం, అత్యంత రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను నీకు చెబుతున్నానయ్యా ఓ అర్జున. ఎందుకనంటే అనసూయవే, నీవు అసూయ లేనటువంటి వాడివి కనుక ఇదిగో నేను నీకు చెబుతున్నాను అన్నాడు. అంటే అసూయ లేనటువంటి వాడికే ఈ జ్ఞానం దగ్గరకు వస్తుంది. అసూయ ఉన్నటువంటి వాడికి, ఈర్ష్య ఉన్నటువంటి వాడికి ఏముందంటే ఈ జ్ఞానం దూరం అయిపోతూ ఉంటుంది. ఎంతో అసూయ ఉన్నటువంటి వాడు మనకి మహాభారతంలో దుర్యోధనుడు కనపడతాడు. ధర్మజ రాజసూయము తనకు అసూయాజనకమైందని ఆయనే చెప్పుకుంటాడు. వాళ్ళ యొక్క రాజసూయం నాకు అసూయాజనకమైంది,
ఏమి చేద్దాం, వాళ్ళ యొక్క సంపదలన్నీ బాగా వృద్ధి అయిపోతున్నాయి, ఏమి చేయుదాం, ఏ విధం మన పాండవుల లక్ష్యం మనకు అపహరించనగు అని శకునితో చెప్తూ ఉంటాడు. అంటే ఎట్లా వాళ్ళ సంపదనంతా కూడా హరించాలి, సహించలేడు, భరించలేడు. ఇంకా ఆయన చెబుతాడు, మానధరాజ్యుడైన భూపతి సహింపనోపనే సపత్రుల వృద్ధియు ఆత్మహాని ఉందని. నాలాంటి వాడు అదిగో వాళ్ళందరూ కూడా అట్లా పెరిగిపోతా ఉంటే చూసి సహిస్తాడా, వాళ్ళ యొక్క వైభవాన్ని చూసి సహించగలుగుతానా అని అంటాడు. అంటే అంతలాన కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి వాడంట. అదిగో అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఏమవుద్దంటే చివరికి ఆ నిప్పుల్లో దూకి సర్వనాశనం కావాల్సి వస్తుందని ఆ దుర్యోధనుడి కథే మనకి చక్కగా తెలియజేస్తుంది మహాభారతంలో. అందువల్ల ఈ అసూయ అనేటువంటి జబ్బుని మనం జాగ్రత్తగా దాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎలా పోతుందనండి, ఎలా పోతుందంటే మనకి జ్ఞానం ఉంది, ఈ భగవద్గీత జ్ఞానం. ఏమిటి జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మననేటువంటి జ్ఞానం. నువ్వు గనక ఆత్మ అయితే అందరూ కూడా ఆత్మస్వరూపాలి. అన్ని నీటి బుడగల్లో ఏముంటుంది? నీరు, గాలి ఉంటుంది. అలాగే అన్ని రకాలైనటువంటి నామరూపాల్లో అంటే అందరిలో మనుష్యులు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నింటిలో కూడా ఏముంటాయి? అన్నింటిలో ఉండేది కూడా ఒకే ఒక్కటి యథార్థమైనటువంటిది ఆత్మస్వరూపం. మరి అందరిలో ఆత్మయే కనుక ఉంటే, నీలో కూడా ఆత్మయే కనుక ఉంటే, మరి అందరూ కూడా నువ్వే కదా, నువ్వే అందరు కదా, నీకు వాళ్ళకి ఇంకేం తేడా లేదు కదా. కాబట్టి వాళ్ళని కనుక నువ్వు ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే కదా, వాళ్ళని ద్వేషిస్తే పరమాత్మను ద్వేషించినట్టే కదా, పరమాత్మ నువ్వే కాబట్టి నిన్ను ద్వేషించుకున్నట్టే కదా. అందుకే ఉపనిషత్తు కూడా చెప్తుంది, తత్రకో మోహక్క శోక ఏకత్రం అనుపశ్యత అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. తత్రకో మోహక్క శోక. అదిగో అటువంటి సందర్భంలో ఎందుకయ్యా నీకు ఇంకా ఈ మోహం, ఈ శోకం, ఇవన్నీ కూడా ఎందుకు అని ఉపనిషత్తు నిలదీసి చెబుతూ ఉంది. కనుక ఎవరినైనా ద్వేషిస్తే మనను మనం ద్వేషించినట్టే. ఒకరి మీద కనుక అసూయ కనుక పడ్డట్లయితే అదిగో అది మనకే తగులుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ చైతన్యమే అందరిలోనూ ఉన్నది అనేటువంటి భావనతో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఎందుకంటే అసూయ అంటే మాత్సర్యమే, మాత్సర్యమే అసూయ. వీటన్నిటినీ కూడా ఆరుగురిని శత్రువులు అంటారు, అరిషడ్వర్గాలు అని అంటారు. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు, 6 రకాలైనటువంటి శత్రు వర్గాలు అన్నమాట. కాబట్టి భగవద్గీత జ్ఞానంతో ఈ రకంగా మనలో ఉన్నటువంటి దోషాలని సవరించుకోవాలి. ఇక ప్రాపంచికమైనటువంటి వైభవాలు మనకి బాగా అనుకోకుండా కలిసి వస్తూ ఉన్నాయి. పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వంలో మనం చేసుకున్నటువంటి దాన ధర్మాల వల్ల, మంచి పనుల వల్ల మనకు అనుకోకుండా మరి మంచి కుటుంబంలో పుట్టొచ్చు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టొచ్చు, లేకపోతే పుట్టిన తర్వాత మనం పెరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మనకు కలిసి రావచ్చు. అలా వచ్చి మనం ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, భూములు, పుట్టలు అన్నీ సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ వస్తూ ఉండేటప్పటికీ అనుకోకుండా గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ గర్వం వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? దానికి కూడా మనకి ఇక్కడ ఈ గీతా జ్ఞానం మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఈ గర్వం వచ్చినప్పుడు మనం ఏం భావించాలి అని అంటే, ఈ బ్రహ్మాండం అంతా ఉంది. ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి? 14 భువనాలు, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనాలోకం, సత్యలోకం అనే 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఇక అతల, విత్తల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు అనేవి 7 ఈ అధోలోకాలు ఉన్నాయి. 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, 14 లోకాలు ఉన్నాయి. ఇది బ్రహ్మాండం అంతా. ఈ బ్రహ్మాండంలో 14 లోకాల్లో ఒక్క లోకం భూలోకం. అంటే 14 వంతుకు వచ్చాం మనం. ఈ భూలోకంలో మొత్తం జనం ఉన్నారా? 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి, మళ్ళీ దాంట్లో 4 వంతుకు అయిపోయాం. మరి 1 వంతు భూమి కనుకుంటే ఈ 1 వంతు భూమిలో దాదాపుగా 170-180 దేశాలు ఉన్నాయి ఈ భూమండలం మీద, ఈ భూమి మీద. ఈ 180 దేశాల్లో మనది ఒక దేశం, భారతదేశం. మరి ఈ దేశంలో దాదాపు 27-28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో మనది ఒకటి ఆంధ్రప్రదేశ్. సరే, ఆ రాష్ట్రంలో 23-24 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో మనది ఒక జిల్లా గుంటూరు జిల్లా. మరి ఆ జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో ఎన్నో రకాలైనటువంటి గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఉన్నాయి. అలాంటి వాటిట్లో మనది ఏదో ఒక పట్టణం. ఆ పట్టణంలో ఎంతోమంది జనం ఉన్నారు. ఇంతమంది జనంలో నువ్వు ఒక్కడివి.
నీవెంత, నీ ఇల్లు వాకిలు ఎంత, నీ ఆస్తిపాస్తులు ఎంత, నువ్వు ఎంత ఈ బ్రహ్మాండంతో కనుక పోల్చుకున్నట్లయితే అని ఒక్కసారి అట్లా కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీకున్నటువంటి గర్వము సర్వము ఖర్వం అయిపోతుంది, మొత్తం అణిగిపోతుంది. ఎందుకనంటే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు, ఈ సిరి సంపదలు ఇవన్నీ కూడా శాశ్వతమని మనం భావిస్తూ ఉంటాం, మనకి తెలియకుండా భావిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఏమైపోతాయో తెలియదు. ఒక్కసారి భూకంపం కనుక వచ్చిందనంటే ఏమవుతావు, ఎవరిళ్ళు ఉంటాయో ఎవరిళ్ళు పోతాయో, ఎవరు మిగులుతారో ఎవరేమవుతారో తెలియదు. మరి తుఫాను పడతా ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏమవుతుందో గమనిస్తూనే ఉన్నాం. ఇలా ఒక్క క్షణంలో ఈ ప్రకృతి కనుక కోపించిందనంటే ఏమవుతున్నాం. కనుక ఇదంతా కూడా చాలా తాత్కాలికమైనటువంటిది, అల్పమైనటువంటిది అనేటువంటి భావన మనకు ఉండాలి. మిడుగురు పురుగు చూడండి, అది మిడుగురు పురుగు అంటే బాగా మెలమెల మెరుస్తూ ఉంటుంది. అది అనుకుంటుందంట, ఆహా నాలాంటి జీవి అసలు ఈ భూప్రపంచంలోనే లేదు, ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి వెలుగులు విరజిమ్ముతూ ఉంటాను నేను అని అనుకుంటుందంట. ఈ మిడుగురు పురుగు కాస్త ఆ రాత్రిపూట ఏమవుతారంటే ఆ వీధి లైట్ ముందు అది వాళ్ళ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అది వెలుగుతూ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు. కాబట్టి ఆ వెలుగు ముందు దీని వెలుగు కాస్త ఏమీ లేకుండా పోయింది. సరే అది అనుకుంటుందంట, నువ్వు ఇంతలాగా ఎగసిపడ్డావు, నీ వెలుగంతా కూడా నా వెలుగులో ఎన్నో వంతు అని ఆ బలుబు అనుకుంటుందంట, వెలుగుతా. సరే ఆ బలుబు తెల్లవారేటప్పటికి సూర్యుడు వచ్చినప్పటికల్లా పాపం అది వెలుగుతానే ఉంటుంది, కానీ వెలిగిందో పోయిందో మనకు తెలియదు. ఎందుకనంటే మెల్లకన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అని అన్నారు. అదే ప్రకారంగా అది వెలిగినా ఒకటే ఆడినా ఒకటే సూర్యుడు వచ్చిన తర్వాత. ఎందుకంటే సూర్యుడు కనుక వస్తే మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుతురు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఈ లోకంలో ఉన్నాయి. నేనే గొప్ప తెలివిగలవాడినని, నేనే చాలా గొప్పవాడినని, నేనే ఆస్తిపరుడినని, నేనే గొప్ప పదవిలో ఉన్నటువంటి వాడినని ఇలా అహంకరించేటువంటి వాడు అంతకంటే పెద్దవాడు దొరికినప్పుడు ఏమవుతాడు, ఇదిగో ఇతడు కాస్త చిన్నోడైపోతాడు. పెద్ద గీత కనుక ఇస్తే ఉన్నటువంటి గీత కాస్త చిన్నదవుతుంది. అదే ప్రకారంగా మనం అంతా కూడా ఏ రకమైనటువంటి గర్వం లేకుండా, అహంకారం లేకుండా, ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అనేటువంటి భావనతో, ప్రసాద బుద్ధితో మనం జీవించాలి. ఈ విషయాన్ని మనకి ఈ భగవద్గీత తెలియజేస్తూ ఉంటుంది. ఇక చివరిగా మన యొక్క కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. భగవద్గీతను గురించినటువంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. భగవద్గీత యొక్క మహిమను తెలుసుకున్నాం, దాని యొక్క విశిష్టతను తెలుసుకున్నాం, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకున్నాం, అది మానవ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. మరి ఆ భగవద్గీత అనేటువంటిది అసలు ఎట్లా వచ్చిందో ఏమిటో, దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకున్నాం, దాని విలువ తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. రైట్, బాగానే ఉంది. మరి ఇన్ని తెలుసుకున్న తర్వాత ఊరికినే ఇట్లా తెలుసుకుంటే సరిపోతుందా? ఇలా తెలుసుకుంటా ప్రారంభం చేస్తే దీనికి ఏమైనా ముగింపు ఉందా? లేదు. ఎందుకనంటే అది ఒక మహాసాగరం. భగవద్గీత అనేటువంటిది ఒక మహాసాగరం. దాంట్లో అనర్ఘమైనటువంటి రత్నాలు ఉన్నాయి. సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో తెలియదు లోపలికి కనుక పోతే. అయితే ఎంతవరకు పోతాం మనం కొంతవరకే పోతాం. లేదు అట్లా కనుక పోగలిగినట్లయితే కొన్ని వందల కిలోమీటర్లు కనుక లోపలికి కనుక పోగలిగినట్లయితే సముద్రం లోపలికి ఎన్ని రత్నాలు దొరుకుతాయో చెప్పడానికి వీల్లేదు. అలాగని వాటన్నిటిని తీసుకోవాలని మనం కనుక పోతే మళ్ళీ తిరిగి వచ్చే పని ఉండదు. కానీ అలా కనుక మనం లోపలికి పోయినప్పుడు మనకి ఏదో 1, 2, 3, 4 రత్నాలు కనుక దొరికితే అవి చాలు మన జీవితానికి, అంతకంటే ఇంకా ఆశపడాల్సినటువంటి పని లేదు. అదే ప్రకారంగా ఈ భగవద్గీత అనేటువంటి ఓ మహాసాగరంలో మనం కనుక మునక వేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రత్నాలు మొత్తాన్ని పోగు చేసుకోవాలనేటువంటి కోరిక అక్కర్లా. ఇందులో దొరికేటువంటివి ఏ కొన్ని రత్నాలు దొరికినా సరే నీ జీవితం కాస్త సస్యశ్యామలం అవుతుంది, నీ జీవితం కాస్త సార్థకం అవుతుంది. అసలు ఎందుకోసం ఈ లోకంలోకి జన్మ తీసుకొని వచ్చామో ఆ జన్మ కాస్త సార్థకం అవుతుంది. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకుంటూ ఉండటం కాకుండా మనం ఏం చేయాలంటే ఈ గీతని అధ్యయనం చేయాలి. ఈ గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో చెప్పినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఏ రకమైనటువంటి సూచనలు మానవుడికి తెలియజేయబడినాయో, ఈ తెలియజేయబడటంలో అక్కడ శ్రీకృష్ణుని యొక్క లేదా వ్యాస మహర్షి యొక్క ఆలోచనలు ఏమిటో, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ భావాలను మనకి అందించారో వాటన్నింటినీ చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత వాటిని జీవితంలో ఆచరణ చేయాలి. అధ్యయనం చేస్తే పుణ్యం, ఆచరణ చేస్తే మోక్షం. కనుక అధ్యయనం చేసి తృప్తి చెందకూడదు, అనుష్ఠానం చేయాలి.
ఆచరణ చేయాలి. అలా ఆచరణ చేసినప్పుడే ఆ మోక్షం, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అందువల్ల ఈ ఆచరణ చేయటం అనేటువంటిది మన యొక్క ప్రథమ కర్తవ్యం. శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మాట చెప్పారు, దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని. మనుష్య జన్మ రావటం, మోక్షం కావాలి అనేటువంటి కోరిక మనలో కలగటం, ఆ మోక్షానికి దారి చూపించేటువంటి మహాత్ములతో పరిచయం కలగటం, ఈ మూడు కూడా చాలా దుర్లభమైనటువంటివి. దైవానుగ్రహం ఉంటేనే అవి నీకు లభిస్తాయి అన్నారు. దైవానుగ్రహం ఊరికనే ఉంటుందా? ఆ దైవాన్ని మనం కనుక కోరినప్పుడు, ఆ దైవాన్ని ప్రార్థించినప్పుడు, ఆ దైవం పట్ల మనం భక్తితో ఉన్నప్పుడు, ఆ దైవాన్ని ఆశ్రయించినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ అనుగ్రహం కారణంగా ఈ మనుష్యత్వం, ఈ ముముక్షత్వం, ఈ మహాపురుషుల యొక్క ఆశ్రయం, ఈ మూడు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ మనుష్య జన్మ వచ్చింది. మనకి మోక్షం పొందాలనేటువంటి ఆసక్తి కలిగింది. ఆ మోక్షానికి దారి చూపించేటువంటి ఈ భగవద్గీత శాస్త్రంతో, ఇతర శాస్త్రాలతో, ఈ శాస్త్రాలను వివరించేటువంటి గురువులతో పరిచయం కలిగింది, కలుగుతున్నది, కలుగుతుంది. కాబట్టి ఈ మార్గంలో మనం వెనుదిరగకుండా మనం ముందుకు ప్రయాణించాలి. ఈ శరీరం ఉండగానే ఈ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయాలి. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే అని కూడా శంకరాచార్యులు వారు చెప్పారు. శతకోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప లభించినటువంటిది ఈ మోక్షం అనేటువంటిది అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మోక్షాన్ని ఈ మానవ జన్మలోనే ఆరోగ్యం బాగున్నప్పుడే, కాళ్ళు చేతులు కళ్ళు మొదలైనటువంటి అన్ని అవయవాలు కూడా బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అన్ని రకాలైనటువంటి అవకాశాలు మనకు కలిసి వస్తూ ఉన్నప్పుడే ఈ భగవద్గీతని ఆశ్రయించి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని అలవర్చుకొని ఈ సంసార బంధనాలన్నింటినీ కూడా తెగద్రించుకొని మోక్ష సామ్రాజ్యాన్ని మనం అందుకోవాలి. ఇది మన యొక్క ప్రప్రథమమైనటువంటి కర్తవ్యం, తిరుగులేనటువంటి కర్తవ్యం. మరైతే ఇదేనా? మరొక ముఖ్యమైనటువంటి కర్తవ్యం కూడా ఉంది. ఈ కర్తవ్యాన్ని కూడా భగవానుడే స్పష్టంగా తెలియజేయటం కూడా జరిగింది. ఏమిటనంటే, తాను చెప్పినటువంటి ఈ గీతా జ్ఞానాన్ని నా భక్తులైనటువంటి వారికి తెలియజేయండి అని. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్ అభిదాస్యతి. ఎవరైతే నా భక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దీన్ని పరిచయం చేయండి అని. నా భక్తులు అంటే కృష్ణ భక్తులని కాదు, అంటే భగవంతుడి వైపుకి తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా భక్తులే. ఎవరైతే భగవంతుడి వైపుకి తిరిగి భగవంతుడిని తలుచుకొని భగవంతుడి కోసమని ఏదో ఒకటి త్యాగం చేయాలనేటువంటి భావన ఉంటుందో వాళ్ళందరూ కూడా భగవద్భక్తులే. అదిగో అటువంటి వాళ్ళకి ఈ నా జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః అన్నాడు. అంటే అలాంటి వాళ్ళకన్నా ఇక నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో మరొకరు ఎవరు లేరు అని. అంటే మనం తరించడం ప్రధానమే అయినప్పటికీ కూడా మనం తరించడం మాత్రమే కాక ఇతరులు తరించడానికి కూడా శాయశక్తుల మనం పాటుపడాలి, ప్రయత్నం చేయాలి. ఇది కూడా మానవ కర్తవ్యం. అలా తరించేందుకు మనం ఈ పరమ రహస్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధించాలి, ఇతరులకి తెలియజేయాలి. అటువంటి వాళ్ళే నాకు అత్యంత ప్రియులని భగవానుడే స్పష్టంగా ఈ భగవద్గీతలో చివరి అధ్యాయంలో తెలియజేయటం జరిగింది. కాబట్టి భగవంతుడికి అత్యంత ఇష్టలం మనం కావాలి అని అంటే, ఎందుకనంటే నేను భగవంతుడికి భక్తుండండి అని మనం డబ్బా కొట్టుకోవటం కాకుండా భగవంతుడు అనాలా, ఆహా వీడు నాకు చాలా ఇష్టడు, వీడు నా భక్తుడు అని భగవంతుడే అనాలా. అలా అనేటట్టుగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించాలి అంటే ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలి. ఇలా ఇతరులకి జ్ఞానాన్ని కనుక అందించడమే జ్ఞానయజ్ఞము అని కూడా చెప్తారు. అన్ని యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనటువంటిదని 4వ అధ్యాయంలో మనకి స్పష్టం చేయటం కూడా జరిగింది. కాబట్టి భగవంతుడికి ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసి మనం కూడా తరించాలి. అయితే చెప్పడానికి బాగానే ఉంది కానండి, మేము ఇతరులకి దీన్ని బోధించగలమా? మాకెంత జ్ఞానం ఉంది? మా జ్ఞానంతో ఇతరులకు ఎక్కడ బోధిస్తాము? ఇతరులు ఎవరు మేము చెబితే వింటారు అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇతరులకు బోధించడం ఎలాగా అనే సంశయం మనకేం అక్కర్లేదు. నిజంగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే, ఈ జ్ఞానాన్ని ఎవరైతే అవగాహన చేసుకున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇతరులకు బోధించవచ్చు, బోధించాలి, అది బాగానే ఉంటుంది.
అది సాధ్యం కానటువంటి వాళ్ళు ఈ భగవద్గీత గ్రంథాన్ని, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని ఒక గ్రంథంగా అచ్చువేయించి దాన్ని ప్రచారం చేయొచ్చు. లేదా ఎవరన్నా అచ్చువేయిస్తుంటే మనం సహకరించి అలా కూడా దాన్ని ప్రచారం చేయొచ్చు, అంటే దాన్ని ఇతరులకి పంచి ప్రచారం చేయొచ్చు. లేదా ఇతరులు ఎవరైనా సరే ఆ గ్రంథాన్ని కనుక అచ్చువేస్తూ ఉంటే గ్రంథాన్ని కానీ లేదా దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని కానీ ఇతరులకి బాగా సులభంగా అర్థమయ్యేటట్టు అలా తెలియజెప్పడం కనుక ఎక్కడైనా జరిగినట్లయితే అటువంటి ఆ గ్రంథాలని, అటువంటి ఆ విషయాల్ని మనం ఇతరులకి చేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. ఇతరులకి ఎవరండి నా మాట వింటారని అంటే కనీసం నీ మాట వినేవారికే చెప్పు. నీ బంధువులో, మిత్రులో, నీ ఆత్మీయులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బహుకరించండి. ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే మళ్ళీ వాళ్ళు వెనకాడతారు. కనుక నువ్వు కనుక ఒకసారి బహుకరించావనుకో, ఒకసారి ఆయన గ్రంథం తెరిచి చూశాడనుకో, ఆ తర్వాత అదృష్టవశాత్తు అతను ఆ మార్గంలో పడవచ్చు. ఈ ప్రకారంగా ఈ భగవద్గీత ప్రచారంలో, ఈ జ్ఞాన ప్రచారంలో మనం చక్కగా పాల్గొనాలి. అలాగనే ఈ గ్రంథాన్ని అమ్మటం ద్వారా ఏమంటే నేను ఊరికి ఇవ్వటం అయితే బహుకరించాలంటే చాలా కష్టం అండి, అంత డబ్బు నేను పెట్టుకోనంటే కనీసం ఈ గ్రంథాలను ఎక్కడైనా అమ్మటానికైనా ప్రయత్నం చేయాలి. అలాగైనా సరే నువ్వు 10 మంది కనుక ఈ గ్రంథాన్ని కనుక 10 మందికి కనుక నువ్వు అమ్మినట్లయితే అందులో 2, 3, 4 దాన్ని కాస్త చూస్తారు. ఆ విధంగా కూడా ఈ జ్ఞాన ప్రచారంలో మనం పాలు పంచుకోవచ్చు. లేదు ఇది కాదు, ఏ దేవాలయంలోనో ఏ మందిరంలోనో ఇదిగో దీనికి సంబంధించినటువంటి ఒక క్యాసెట్ పెట్టి అలా వినిపిస్తూ ఉన్నారనుకోండి, అలా వినేవాళ్ళు వింటూ ఉంటారు, వినని వాళ్ళు వినకుండా పోతూ ఉంటారు. ఆ విన్నవాళ్ళు ఎవరైనా మారితే మారుతారు, మారకపోతే మారకపోతారు. మనం చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేసామనేటువంటి తృప్తి మనకు ఉంటుంది. అందువల్ల అలా చేయొచ్చు. లేదా మన ఇంట్లోనే కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు, లేదా కొంతమంది చుట్టాలు పక్కాలు వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు అలాంటి సందర్భంలో కూడా కొద్దిసేపు ఇలాంటివి కనుక వినిపించినట్లయితే ఏదో కొంతమంది దాన్ని విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటారు. ఈ ప్రకారంగా ఏదో ఒక రకంగా మనం దీన్ని ప్రచారం చేయాలి. నాకు ఇది సాధ్యం కాదు అని కనుక ఊరుకున్నట్లయితే ఇక ఏది నీకు సాధ్యం కాదు. మరి సంసార బంధంలో చిక్కున్నటువంటి సామాన్య మానవుల్ని ఏదో విధంగా కాపాడటానికి ప్రయత్నించాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క ఆశయం. ఏ కొద్దిగానైనా సరే మనం ప్రయత్నం చేయాలి. అదే మానవ ధర్మం, అదే మానవ కర్తవ్యం. భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి పని తప్పకుండా చేయాలి. ఇది మన యొక్క 2వ కర్తవ్యం. ఇటువంటి బహుళార్థ సాధక ప్రయోజనకరమైనటువంటి భగవద్గీతని ఇక్కడ ఈ పదం ఎందుకు వాడుతున్నామంటే బహుళార్థ సాధక ప్రయోజనం అని. రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి భగవద్గీత వల్ల. ఏమిటనంటే గీత వల్ల కేవలం మోక్షం పొందడం ఒక్కటే కాదు. ఎందుకంటే గీతను చదువుకున్నటువంటి వాళ్ళందరూ మోక్షం పొందరు, ఎప్పుడో పొందుతారు, ఎన్ని జన్మల తర్వాతలో పొందుతారు. కానీ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. కొన్ని దోషాలను తొలగించుకోవడానికి వీలవుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు, లేదా మనకున్నటువంటి కొన్ని కష్టాలు, దుఃఖాలు అన్నిటిని కూడా మర్చిపోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఈ భగవద్గీత జ్ఞానాన్ని సవివరంగా సరళమైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి 18 అధ్యాయాల్ని 18 మెట్లుగా చేసుకొని విషాద యోగం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి మోక్ష సన్యాస యోగం వరకు ప్రయాణించి ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది నిర్వాణ సుఖాన్ని, నిరతిశయ ఆనందాన్ని, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలి. మన యొక్క జీవితాల్ని ఈ గీతా శాస్త్రానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. తద్వారా మన జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొంది ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. జన్మ లేకుండా జన్మరాహిత్యానికి ప్రయత్నించాలి. మనం ఎందుకు ఈ దేహంతో ఈ లోకంలోకి వచ్చామో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చుకొని మనం కృతకృత్యులం కావాలి. అప్పుడే ఈ జన్మ మనకి సార్థకమైనట్టు. ఇలా మనం నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ భగవద్గీత గ్రంథంలోకి మనం ప్రవేశిద్దాం. అసలు ఈ భగవద్గీత అనేటువంటి అద్భుత జ్ఞానం ఎలా అవతరించింది ఈ భూమి మీదకి? ఎందుకనంటే భగవద్గీత అంటారు, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటారు. కానీ ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఏ అవసరం కోసం చెప్పాడు, అసలు అలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే కొంతమందికి తెలిసినప్పటికి కూడా కొంతమందికి తెలియకుండా
తప్పకుండా కూడా ఉంటుంది కనుక ఆ విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు పాండురాజు. ఆ పాండురాజు యొక్క కుమారులే పాండవులు. ఆ పాండురాజు యొక్క అన్న గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులే దుర్యోధనాదులు. వాళ్ళని ధార్తరాష్ట్రులు అంటారు, లేదా కౌరవులు అని కూడా అంటారు. ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి కొంతకాలం విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. కానీ కలిసి ఉన్నప్పటికీ కలిసిమెలిసి ఉండలేకపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం. అంటే ఈ పాండవుల్ని ఎలాగైనా సరే అంతం చేయాలనేటువంటి ఆలోచనతో దుర్యోధనాదులు ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలను పనటం జరిగింది. ఈ రకంగా ఉంటే ఇలా కలిసి ఉండటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ణయం తీసుకొని ఎవరి భాగం వాళ్ళు తీసుకొని అలా పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. హస్తినాపురంలోనేమో కౌరవులు, ఇంద్రప్రస్థంలోనేమో పాండవులు రాజ్యం చేసుకుంటూ ఉన్నారు. మరి మహావీరులైనటువంటి పాండవులు ఇంద్రప్రస్థంలో రాజ్యం చేసుకుంటూ దిగ్విజయ యాత్రలు చేసి చివరికి రాజసూయాన్ని చేయటం జరిగింది. ఆ రాజసూయాగం అఖండమైనటువంటి వైభవంతో చేయటం, మరి దాంతో ఈ పాండవుల యొక్క ఐశ్వర్యం బాగా వృద్ధి చెందటం ఇవన్నీ జరిగింది. ఈ పాండవ రాజసూయానికి వచ్చినటువంటి దుర్యోధనుడు అందరూ వెళ్ళినప్పటికీ తాను మాత్రం వెళ్లకుండా కాస్త మైసభను చూడాలనేటువంటి ఆలోచనతో శకునితో కలిసి ఆ మైసభను చూడటం, ఆ పాండవుల యొక్క సంపద మొత్తాన్ని కూడా కంటితో చూడలేక తిరిగి వచ్చి ఆ శకునితో తన యొక్క బాధను వెళ్ళబోసుకుంటాడు. ఎలా, ఏం చేయాలి, పాండవులు ఈ రకంగా పెరిగిపోతా ఉంటే నేను చూడలేను, ఏమి సంపద వాళ్ళది, ఆహాహా అటువంటి సంపదను నేను ఎప్పుడూ ఎరగను, కాబట్టి వాళ్ళు ఈ రకంగా కనుక ఆనందంగా ఉంటే నేను మాత్రం చూసి సహించలేను, ఏం చేయాలో చెప్పు, ఎలా చేస్తే మనం వాళ్ళ యొక్క సంపద మొత్తాన్ని కూడా హరించడానికి వీలవుద్ది అని అంటే అప్పుడు శకుని చెబుతాడు, దీనికి ఒక ఉపాయం ఉంది, అదిగో ధర్మరాజుని పిలిచి మనం గనక జూదం ఆడిస్తే, నేను మాయాజూదం కపట జూదం ఆడటంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడిని, అందువల్ల ఆ జూదంలో నీకు వాళ్ళ యొక్క సంపద మొత్తం హరించిస్తా, నేను అపహరించి ఇంతు ధరానత మాయ దురోధర వ్యాజమునను. ఇది మాయాజూదం అనేటువంటి మాట స్పష్టంగా శకునే చెబుతాడు, మాయ దురోధర వ్యాజమునను. ఇది తెలుగులో, అలానే సంస్కృతంలో ఉంది, నీతం తం విజేష్యామి కృత్వాత్ కపటం విభో, కపటం చేసి మోసం చేసి వాళ్ళ యొక్క సంపద మొత్తాన్ని హరించి ఇస్తాను అని అంత స్పష్టంగా చెబితే పాపం చాలామంది ఈ కౌరవుల వైపున కాస్త కొమ్ము కాసి వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళ వైపు ప్లేటర్ మాదిరిగా వాదించాలనుకొని అదే ధర్మరాజుకి చేతగాక ఓడిపోయాడు కానీ దీంట్లో మోసం ఏమీ లేదు అని అంటూ ఉంటారు. కానీ పాపం ఆయన మాత్రం ఇదిగో నేను మోసం చేసి నీకు వాళ్ళ సంపద మొత్తం హరించిస్తానేమో ఆయన చెబుతూ ఉంటాడు. సరే ఏదన్నా కానీ వాళ్ళ యొక్క సంపదను హరించారు, ధర్మరాజును పిలిచారు, జూదం ఆడారు, వాళ్ళ సంపదను హరించారు, వాళ్ళందరూ ఓడిపోయారు. చివరికి ద్రౌపదీదేవిని నిండు సభలోనికి ఈడ్పించి వస్త్రాభరణం చేసి తీవ్రమైనటువంటి పరాభవం చేశారు. ఇంత జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నది అని అందరూ హెచ్చరించేటప్పటికల్లా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపించాడు. వాళ్ళు పంపించిన తర్వాత దుర్యోధనుడు మళ్ళీ వచ్చి తండ్రితోటి వాళ్ళని అట్లా పంపించడానికి వీల్లేదు, మళ్ళీ పిలిపించి మళ్ళీ జూదం ఆడించాలి, ఈసారి 12 ఏళ్ళు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం పణంగా పెడదాం అని చెప్పి మళ్ళీ పిలిపిస్తారు. మళ్ళీ వచ్చినటువంటి ధర్మరాజు ఆడతాడు, ఓడిపోతాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం చేయడం కోసం వెళ్తాడు. అలా అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మరి నియమం ప్రకారం మా రాజ్యం మాకు ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే ఆ రోజు ఆడేటప్పుడే ఇది నియమం అనమాట, 12 ఏళ్ళు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం చేసి రావాలి, అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అప్పటిదాకా ఆ ఓడిపోయినటువంటి వాళ్ళ రాజ్యం గెలిచినటువంటి వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళు పూర్తి చేసి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకోవచ్చు, మేమైనంతే మీరైనంతే అనేటువంటి నియమంతో ఆడింది ఆట. ఆ తర్వాత వాళ్ళు తమ రాజ్యాన్ని అడిగారు, వీళ్ళేమో ఇవ్వమన్నారు. సరే రాయబారాలు జరిగినాయి. ఒకవైపు నుంచి ద్రుపద పురోహితుడు పాండవుల వైపు నుంచి వచ్చాడు, ఇటువైపు నుంచి సంజయుడు పోయాడు, అటువైపు నుంచి శ్రీకృష్ణుడు వచ్చాడు. అయ్యా అర్ధరాజ్యం ఇవ్వడానికి మీకు ప్రాణం ఒప్పకపోయినట్లయితే కనీసం 5గురు జీవించడానికి 5 ఊళ్ళైనా సరే ఇవ్వమని చెప్పి అలాగైనా అడిగాడు. కానీ దుర్యోధనుడు మాత్రం 5 ఊళ్ళు కాదు కదా, 1 ఊరు కూడా ఇవ్వను, అసలు సూది మనం మోపినంత భూమి కూడా ఇచ్చేది లేదు అని అదిగో దుర్యోధనుడు నిక్కచ్చిగా చెప్పాడు. ఇలా ఎప్పుడైతే చెప్పాడో దాని కారణంగా తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో ఇక యుద్ధానికి సిద్ధం కావాల్సి వచ్చింది. దానితో కురుక్షేత్ర యుద్ధ భూమిలో
రెండు పక్షాలు కూడా యుద్ధ సన్నద్ధులై నిలిచారు. 11 అక్షౌహిణుల సేనను సమకూర్చుకున్నాడు దుర్యోధనుడు. అలాగే 7 అక్షౌహిణుల సేన సమకూరింది పాండవులకి. ఇద్దరు కూడా కురుక్షేత్ర యుద్ధభూమిలో సమావేశమయ్యారు. మొట్టమొదటి రోజు యుద్ధం ఇక జరగబోతుంది అనగా ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని బాగా రథాన్ని కాస్త 2 సేనల మధ్య నిలుపు అని అన్నాడు. ఈయన తీసుకెళ్ళి ఆ భీష్మద్రోణులు ఎదురుగా ఉన్న చోట ఈ రథాన్ని నిలిపాడు. అలా నిలిపేటప్పటికి వాళ్ళని చూడంగానే అర్జునుడిలో విషాదం కలిగింది. అయ్యో, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తాత ఆయన, ఇదిగో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువు ఈయన, ఇటువంటి వాళ్ళని నేను చంపాల్సింది. తాతలు, తండ్రులు, మేనమావలు, బావమరుదులు, కొడుకులు, మనవళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అటువైపు ఇటువైపు. వీళ్ళందరూ కూడా యుద్ధరంగంలో చనిపోతారు కదా, వీళ్ళందరినీ చంపుకున్న తర్వాత ఈ రాజ్య సుఖాలు నాకెందుకు, అనవసరం అని అనుకున్నాడు. అంతే, దాంతో ఆయనలో విషాదం కలిగింది. ఆ విషాదం కలిగి ఆయన కాస్త నేను యుద్ధం చేయనని చెప్పి ఆ రథం మీద కూలబడ్డాడు. ఇదే మొదటి అధ్యాయం, విషాదం. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని యుద్ధ విముఖుడైనటువంటి అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేయటం కోసం అని చెప్పి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంతో ప్రారంభమై 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి శ్రీకృష్ణుని యొక్క జ్ఞానబోధ ప్రారంభమవుద్ది. అలా అఖండంగా సాగి 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు ఈ విధంగా ఆ జ్ఞానబోధ సాగుతుంది. మరి ఆ సందర్భంలో చెప్పినటువంటిది ఈ భగవద్గీత. అందువల్ల శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంచుకొని, ఎందుకు ఎంచుకున్నాడో మనం రాత్రి చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంచుకొని అర్జునుడిని నిమిత్తంగా చేసి అర్జునుడికి చెప్పటం ద్వారా ఈ సమస్తమైనటువంటి మానవులకి, సమస్త కాలాల్లో ఉన్నటువంటి మానవులకి కూడా ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇది భగవద్గీత వచ్చినటువంటి పద్ధతి. మరి భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇక భగవద్గీతను గురించి చెప్పుకోవటం అయిపోయింది. ఇక గీతలోకి మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించినప్పుడు మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏడుపు, యోగం అంటే కలయిక. అసలు ఏడుపుతోటే ప్రారంభం భగవద్గీత. మరి ఎందుకు ఈ అధ్యాయమే, ఈ అర్జున విషాద యోగం అనేటువంటి ఈ అధ్యాయమే 17 అంతస్తుల భవనానికి పునాది. 17 అధ్యాయాలతో కూడుకున్నటువంటి భగవద్గీత, ఆ 17 అధ్యాయాలకి పునాది ఏమిటంటే ఈ మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. పునాది గట్టిగా ఉంటేనే దానిపై నిర్మించినటువంటి భవనం 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది. మరి భగవద్గీత భవనం ఇప్పటికీ 5000 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. ఇంకా లక్షల సంవత్సరాలైనా, కోట్ల సంవత్సరాలైనా సరే అలాగే నిలిచి ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే దాని యొక్క పునాది గట్టితనం అన్నమాట. ఈ అర్జున విషాద యోగం అనేటువంటి పునాది యొక్క గట్టితనం వల్ల ఇది నిలబడతా ఉంది. ఏమిటా ఆ అర్జున విషాద యోగం అనేటువంటి పునాది గట్టితనమో మనం ఇదిగో ఇప్పుడు ఇక తెలుసుకోబోతాం. 47 శ్లోకాలతో ఉన్నటువంటి మొట్టమొదటి అధ్యాయంలో మనం ఈ పునాది గట్టితనం ఏమిటో తెలుసుకుంటాం. భగవద్గీతలో అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇలా రకరకాలైనటువంటి అధ్యాయాల పేర్లు ఉన్నాయి. అయితే ఇన్ని రకాలైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ప్రప్రథమ స్థానంలో ఉన్నటువంటిది ఈ విషాద యోగం. విషాదం అంటే ఏడుపు, యోగం అంటే కలయిక. ఏవి కలయిక? జీవుడికి దేవుడితో కలయిక. అంటే విషాదం వల్ల జీవుడు దేవుడితో కలుస్తాడా? విషాద యోగం అని అంటే విషాదం వల్ల జీవుడు దేవుడితో కలుస్తాడా? చాలా మందికి సందేహం ఉండొచ్చు. కానీ జీవుడు దేవుడు కావాలంటే నిజంగా విషాదం అనేటువంటిది ఎంతో అవసరం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకని? ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాతనే ఒక బండరాయి విగ్రహంగా మారుద్ది, అప్పుడు పూజలు అందుకుంటుంది. బండరాయిని ఎవరైనా పూజిస్తారా? కానీ అదే బండరాయిని కాస్త సుత్తి ఉలి తీసుకొని అక్కడో ముక్క కొట్టేసి దాన్ని విగ్రహంగా తయారు చేయగానే అప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించగానే దానికి మనం పూజలు చేస్తుంటాం, కొబ్బరికాయలు కొడుతుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం.
ఇంకేవేవో చేస్తూ ఉంటాడు. అయితే ఈ రకమైనటువంటి పూజార్హత దానికి ఎందుకు కలిగింది అని అంటే అదిగో కొన్ని సుత్తి దెబ్బలు తినటం వల్ల. ఎన్నో రంపపు కోతలు అనుభవించిన తర్వాత కొయ్య వుడ్ మంచంగా మారి మనం హాయిగా సుఖంగా నిద్రపోవటానికి వీలవుతుంది. ఎంతోసేపు అగ్ని మీద కాలి ఉడికిన తర్వాతనే బియ్యం అన్నమై మనకి ఆహారంగా మారి ఆకలి తీరుస్తుంది. అంతే తప్ప ఎవరైనా సరే బియ్యాన్ని ఆమె తింటారా? ఎవరు తినరు. మరి బంగారం ఉందనంటే దాన్ని బాగా కాల్చి దాన్ని సుత్తితో కొట్టి కొన్ని ముక్కలుగా చేసి కొన్ని తీగలుగా చేసి ఒకదానికొకటి అతుకులేసి ఇన్ని చేస్తేనే నక్లిస్లుగా గాజులుగా అందంగా మనం అలంకరించుకోవటానికి వీలవుతా ఉంది. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలకు తట్టుకొని నిలిచిన తర్వాతనే ఈ ముడి సరుకు లాంటి మానవుడు మాధవుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు. కాబట్టి విషాదం అనేటువంటిది లేకుండా యోగం అనేటువంటిది సిద్ధించదు. ఈ విషాదం వల్లనే యోగం సిద్ధిస్తుంది, ఫలితం సిద్ధిస్తుంది అనేటువంటిది మొట్టమొదటి విషయం. ఇది అర్జున విషాద యోగం. సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు కూడా రోగం అవుతుంది, కానీ అర్జునుడి ఏడుపు మాత్రం యోగం అయింది. ఏమిటి తేడా? ఏడుపుల్లో కూడా రకరకాల తేడాలు ఉన్నాయా? ఎందుకంటే మనం ఏడుస్తాం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటాం, మన ఏడుపులన్నీ రోగాలు అయిపోతా ఉన్నాయి. కానీ అర్జునుడు ఏడ్చాడు, వలవలా ఏడ్చాడు, బాగానే ఏడ్చాడు. ఆయన ఏడుపు కాస్త యోగం అయిపోతుంది. ఏమిటి తేడా అంటే, సరే లోకంలో ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తారు? భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో, ఉద్యోగం కోసమో, సుఖ సంతోషాల కోసమో, భోగాల కోసమో, ఇళ్ళు వాక్యాల కోసమో, పెళ్లి కోసమో, ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో, లేకపోతే ఇతరులు పచ్చగా ఉన్నారను ఏదో ఒకదానికి ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఏడుస్తూ ఉంటే ప్రతివాడు కూడా ఈ లోకంలో దేనికో దానికోసం అని ఏడుస్తూనే ఉంటారు. మరి ఏడుపు లేనటువంటి మానవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అంటే లేరు అని మనం గట్టిగా చెప్తాం. కానీ అప్పుడప్పుడు కొంతమంది అనొచ్చు, అదే నేను మాత్రం చాలా ఆనందంగా ఉంటానండి అని అంటాడు. అది కాసేపు ఆనందంగా ఉంటాడు, కొంతకాలం ఆనందంగా ఉంటాడు, అంతేగాని శాశ్వతంగా ఆనందంగా ఉండడు. ఎందుకనంటే ఎంత ఆనందంగా ఉన్నాడో అనిపించేటువంటి వాడిలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా వాడిలో ఏడుపుంది. కాకపోతే కొంతమంది గట్టిగా ఏడుస్తారు, కొంతమంది గుట్టుగా ఏడుస్తారు, రెండో వాళ్ళు ఎవరు వినకుండా. అయితే ఈ ఏడుపులన్నీ కూడా చివరికి ఏమవుతున్నాయంటే రోగాలై కూర్చుంటున్నాయి. కానీ అర్జునుని యొక్క ఏడుపు మాత్రం ఇలాంటిది కాదు. అతడు సిరి సంపదల కోసం ఏడవటం లేదు, భోగభాగ్యాల కోసం ఏడవటం లేదు, రాజ్యం కోసం ఏడవటం లేదు, శత్రువులు పచ్చగా ఉన్నారని ఏడవటం లేదు. మరి దేనికోసం ఏడ్చాడు? శత్రువుల మీద దయతో ఏడ్చాడు. అయ్యో వీళ్ళందరినీ చంపాల్సి వస్తుంది అని ఏడ్చాడు. కర్తవ్యం తెలియక ఏడ్చాడు, జ్ఞానం కోసం ఏడ్చాడు, జన్మ సార్థక్యం కోసం ఏడ్చాడు, భగవంతుడిని ముందు పెట్టుకొని ఏడ్చాడు. అందుకే అర్జునుడి యొక్క ఏడుపు కాస్త యోగమై కూర్చుంది. అంటే మనం లౌకికమైనటువంటి వస్తువుల కోసమో, విషయాల కోసమో, భోగాల కోసమో కాకుండా భగవంతుడి కోసం కనుక ఏడ్చినట్లయితే ఎంత బాగా ఏడ్చినా సరే ఆ ఏడుపు కాస్త యోగమై కూర్చుంటుంది. రామకృష్ణ పరమహంస ప్రతిరోజు కూడా కాళీమాత విగ్రహం ముందు రోజు ఏడ్చేవాడు, వలవలా ఏడ్చేవాడు, కళ్ళంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతా ఉండి ఆయన రోజు కూడా ఇదే అంటుంటాడు, తల్లి రోజులకు రోజులు గడిచిపోతా ఉన్నాయి, నా గతేమిటి, ఎప్పుడు నీ దర్శన భాగ్యం అని ఇలా ఏడుస్తూ ఉండేవాడు. ఒక్కో సందర్భంలో కింద పడి దొర్లుతూ ఉండేవాడు, అలా పొర్ల గింతలు పెడతా ఉండేవాడు, అందరూ చూసి ఆయన పిచ్చోడు అనుకుంటా ఉండేవాడు. కానీ ఇలా ఏడ్చి ఏడ్చి ఏడ్చాడు కనుకనే ఆయన పరమహంస అయ్యాడు. అర్జునుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి ముందు వలవలా ఏడ్చాడు, సిగ్గుపడకుండా ఏడ్చాడు. అంతటి మహావీరుడు కూడా ఒక అబలలాగా ఏడ్చాడు. అందుకే పరమాత్మ కరిగిపోయాడు, వెన్ను తట్టాడు. సమస్త వేదాంగ రహస్యాలన్నింటినీ కూడా, యోగ మార్గాలన్నింటినీ కూడా, బ్రహ్మ విద్యను మొత్తాన్ని కూడా బోధించేశాడు. దానితో నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత అని అదిగో అర్జునుడు చెప్పాడు. అంటే ఈ రకంగా శ్రీకృష్ణుడి ద్వారా ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడో నా మోహం తీరిపోయింది, నాకున్నటువంటి భ్రమ తొలగిపోయింది, ఇప్పుడు నేను ఎవరో నాకు తెలిసిపోయింది, ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహం
అని అనగలిగాడు. మరి ఎక్కడ ఏడవాలో, ఎవరి దగ్గర ఏడవాలో తెలుసుకుని ఏడవాలి. అప్పుడే కావలసినటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. అమ్మ దగ్గర కనుక బిడ్డ ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? దగ్గరికి తీసుకుంటుంది, సముదాయిస్తుంది, వాడికి కావాల్సినటువంటి పాలు పడుతుంది, లేకపోతే ఆవిడ ఆకలి తీరుస్తుంది, ఆహారాన్ని పెడుతుంది. మరి నాన్న దగ్గర కనుక ఏడిస్తే కావాల్సినటువంటి పుస్తకాలు, దుస్తులు కొని పెడతాడు. కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కనుక అడ్డదిడ్డంగా ఏడిస్తే మొట్టికాయలే, అంతకు తప్ప మనకేం ప్రయోజనం ఉండదు. కనుక ఏడవటంలో కూడా ఒక తెలివి ఉండాలి, ఒక ఉపాయం ఉండాలి. అర్జునుడిలాగా తెలివిగా ఎవరి దగ్గర ఏడవాలనో, ఎలా ఏడవాలనో తెలుసుకొని ఏడవాలి. మరి ఒక ఆమంట భర్త సరిగ్గా చూడటం లేదంటారని, చూడకపోతే పాపం ఎవరో ఒకరితో చెప్పుకుంటే కానీ తన బాధ తీరదు. అందుకని పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగోనమ్మా, ఇదిగో ఇలాంటి పరిస్థితి, ఏం చేస్తాం, ఆయన ఎప్పుడు కూడా చిరుబుర్లాడుతూ ఉంటాడు, నేను ఎంత మర్యాదగా ఉన్నా, ఎంత బాగా ఉన్నా, ఎంత చల్లగా మెల్లగా మాట్లాడినా ఆయనకు ఒకటే కోపం, ఇదిగో ఈ రకంగా తిడుతున్నాడు, నిన్న కూడా అదే కేకలు, నువ్వేందనుకుంటున్నావు అని చెప్పింది. అప్పుడు ఆమె, అయ్యో పాపం అలాగా అని దీర్ఘాలు తీసి ఇంకా వివరాలు ఏమున్నాయో ఒక్కొక్కటి మొత్తం క్వశ్చన్లు వేసి రాబట్టుకుంది. అన్నీ అయిపోయిన తర్వాత, ఆ పాపం నిజంగా నీది కష్టమే, అసలు నీ కష్టం ఇట్లాంటి కష్టం ఎవరికి లేదు అని చెప్పి కాస్త సానుభూతి చూపించింది. సరే పాపం సానుభూతి చూపించినప్పుడు ఈమె కాస్త బరువు తిరిగిపోయింది, అటు తిరిగింది. అటు తిరగంగానే ఈమె అంటుంది, అంతే, దీని గతి ఇంతే కావాలి, బాగా తిక్క కుదిరింది. మొన్న 2 బెంజీలు నీళ్ళు అడిగితే మా ఇంట్లో లేవు, నీళ్ళు లేవనంది, లేకపోతే నన్ను ఇట్టంటదా అని అందంట. మెటికలు ఇరుస్తూ ఉందండి. అంటే ఎవరి దగ్గర ఏడవాలనో వాళ్ళ దగ్గరే ఏడవాలి, కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కనుక ఏడిస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. అందుకే ఎందుకు ఏడవాలనో తెలుసుకోవాలి, ఎవరి దగ్గర ఏడవాలనో తెలుసుకోవాలి. అయ్యో నాకు అసలు అలా ఏడవటం చేత కాదండి, అర్జునుడు మాత్రం బ్రహ్మాండంగా ఏడ్చాడు, ఆయన ఏడుపు కాస్త యోగమైపోయింది, నాకు మాత్రం అలా చేత కావటం లేదండి అని నవ్వుతూ హొయలబోతూ చెప్పకూడదు. నిజంగా అలా ఏడవటం కనుక నిజంగా మనకు కనుక చేత కాకపోతే అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోయింది అనేది ఏడవాలి, అప్పుడైనా మనకు ఉపయోగం. ఎందుకంటే అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోతే అయ్యో అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోయినా అని ఏడవాలి, అప్పుడైనా మనకి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకనంటే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి శ్రీకృష్ణుని గురువుగా చేసుకొని ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకునే ముందు అర్జునుడిని గురువుగా చేసుకొని ఏడవటం నేర్చుకోవాలి. అయ్యా అర్జున, నీవు ఏడ్చావు, నీకు ఉపకారం కలిగింది, లోకానికి ఉపకారం జరిగింది. మేము కూడా రోజు ఏడుస్తూనే ఉంటాం, ఏ లాభం, మాకు ఉపకారం కలగలేదు, లోకానికి ఉపకారం కలగలేదు. కాబట్టి నువ్వు ఎలా ఏడ్చావో అదిగో ఆ పద్ధతి కాస్త మాకు చెప్పవయ్యా, మేము కూడా నీలాగానే ఏడ్చి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అని అర్జునుడిని గురువుగా చేసుకొని ఎలా ఏడవాలో కూడా మనం ముందుగా నేర్చుకోవాలి. అంటే ఏడవటంలో నైపుణ్యం సంపాదించాలి. ఇప్పుడు పసివాడు ఉయ్యాల్లో పండుకోబెడితే వాడికి ఆకలైంది అనుకోండి, పెద్దగా ఏడుస్తాడు. అలా ఏడిస్తే వెంటనే తల్లి ఏం చేస్తుంది, వస్తుంది, వాడి ఆకలి తీర్చడానికి ఆ పాలు పట్టేస్తూ ఉంది. అదే ప్రకారంగా భక్తులైనటువంటి వాడు కూడా ఆ భగవంతుడి కోసం ఆ పసివాడు ఎట్లయితే ఏడ్చాడో అది ఆ ప్రకారంగా ఏడవాలి. అలా కనుక ఏడ్చినట్లయితే భగవంతుడు అదిగో ఇప్పుడు ఆ తల్లి ఎట్లయితే బిడ్డ దగ్గరికి వచ్చిందో ఆ భగవంతుడు కూడా ఈ భక్తుడి దగ్గరికి వస్తాడు. అలా పరుగున వచ్చి అదిగో అతని యొక్క కోరిక ఏమిటో తీరుస్తాడు, లేదా అతనికి కావాల్సినటువంటి సాయం ఏదో చేస్తాడు. అదిగో ఆ ప్రకారంగా భగవంతుడి వద్ద కనుక ఏడ్చినట్లయితే తనకి ప్రయోజనం కలుగుద్ది. అందుకని ఏడుపు అనేటువంటిది గొప్ప యోగం, విషాదం అనేటువంటిది గొప్ప యోగం. కనుక అర్జున విషాద యోగంతో ఈ భగవద్గీత ప్రారంభమైంది. సామాన్యంగా లోకంలో ఎవరైనా సరే సుఖాన్నే కోరుకుంటారు, దుఃఖాన్ని కానీ విషాదాన్ని కానీ ఎవరు కోరుకోరు. పైగా దుఃఖాన్ని శత్రువుగా చూస్తారు. కానీ జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే మనిషికి మేలు చేసేటువంటిది, మనల్ని ఉన్నతంగా నిలబెట్టేటువంటిది దుఃఖమే. సుఖం వల్ల ఏమవుతుందంటే మనిషి మత్తులో పడిపోతాడు. మత్తులో పడిపోయినప్పుడు ఆ సుఖం బాగా ఉన్నప్పుడు నువ్వెంత, వాడెంత, వీడెంత, ఆ దేవుడెంత, అసలు ఎవడు కూడా నా దగ్గర పనికిరారు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అందువల్ల ఈ సుఖం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ భోగాల వైపు దారి తీస్తుంది.
ఆ భోగాల కారణంగా అహంకారం పెరుగుతుందే కానీ మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. కానీ దుఃఖం కానీ కష్టాలు కానీ వచ్చినట్లయితే ఆ కష్టాలని దుఃఖాన్ని కనుక మనం సహించడం కనుక నేర్చుకున్నట్లయితే మన కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. దుఃఖాలు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ భగవంతుడి మనకి దగ్గర చేస్తుంది. ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు, ఆయన చాలా సుఖంగా ఉన్నాడు. ఎందుకనంటే కొన్ని వందల మంది భార్యలు గజేంద్రుడికి. ఆ భార్యలతోటి హాయిగా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ 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 అదిగో ఆ సరస్సులో దిగాడు. దిగేటప్పటికి మొసలి పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఏమైంది, ఈ భార్యలందరూ కూడా ఒడ్డుకుపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, గజమకర సంగ్రామం జరుగుతూ ఉంది. మరి ఆ మొసలేమో నీళ్ళల్లో ఉంది, లాగేస్తూ ఉంది. మరి ఏనుగేమో నేల మీద ఉన్న ఏనుగేమో నీళ్ళల్లోకి పోయింది. పోయేటప్పటికల్లా దీని బలం అక్కడ జాలకల్లా, ఎందుకంటే దీని పరస్థానం, దానిదేమో స్వస్థానం. లేకపోతే అదే మొసలి కనుక పైకి వచ్చినట్టే ఒక్క దెబ్బలో ఇసిరి పెట్టేసేది ఏనుగు. కానీ అది తన స్థానంలో ఉండేటప్పటికల్లా ఈ ఏనుగు ఏం చేయలేకపోయింది. దుఃఖం వచ్చేసింది, బాధ వచ్చేసింది. అందుకని అలాంటి బాధలో అప్పుడు గుర్తుకొచ్చాడు భగవంతుడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే శ్రమం బయ్యడం, నీవే తప్పని తప్పరం పెరగ మన్నింపందగున్ దీని నేను కావవే ఈశ్వరా అని అదిగో ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. అదిగో అప్పుడు ఆయన బ్రహ్మాండంగా పరుగులు తీసుకుంటా వచ్చాడు. ఎందుకంటే ఆ రకంగా నీవే తప్పని తప్పరం పెరగ, నువ్వు తప్ప ఇక నాకు దిక్కు లేదు అని భగవంతుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తాడో అదిగో అప్పుడు వస్తాడు. సిరికింజప్పడు శంకు చక్ర యుగముంచేదో ఈ సంధింపడని ఏమి లేకుండా బర్ర పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. ఎలా రక్షించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. అదిగో అది దుఃఖంలో ఆ భగవంతుడి వైపుకి మనం చూడటానికి వీలవుద్ది దుఃఖం అనేటువంటిది. ఇక శ్రీరాముడు ఉన్నాడు రామాయణంలో. ఆ శ్రీరాముడు తనకు కలిగినటువంటి దుఃఖాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. అయ్యో నేను అరణ్యాలకు పోవాల్సి వస్తుంది, తెల్లవారి సూర్యోదయం అయితే ఈ రాజ్యానికి నేను చక్రవర్తిని, కానీ ఈ తెల్లవారికి ముందే నేను అరణ్యాలకు బయలుదేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఏమైనా దిగులు పడ్డాడా, బాధపడ్డాడా? ఏమీ లేదు. చిరునవ్వుతో స్వీకరించాడు. ఎవరిని నిందించలా, స్థిరమైనటువంటి చిత్తంతో ఆ దుఃఖాన్ని అనుభవించాడు. అందుకే ఆయన భగవంతుడయ్యాడు. కాదని ఎదురు తిరిగితే ఒక రాజుగా మిగిలిపోయేవాడు. ఇక భారతంలో ధర్మరాజు ఉన్నాడు. మాయాజూదంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. తమ్ములను కూడా వడ్డీ ఓడిపోయాడు. చివరికి తాను అడ్డుకొని కౌరులకు దాసుడయ్యాడు. మరి కళ్ళెడితే కట్టుకున్నటువంటి భార్యకి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. అయినా సరే చెల్లించలా. ఎందుకంటే ధర్మాన్ని తప్పకూడదు అని. ఆ ధర్మాన్ని తప్పకుండా ఉండటం కోసమే అనేకమైనటువంటి క్లేశాలను అనుభవించాడు. అందుకే చివరికి విజయాన్ని సాధించాడు. మహాత్ములు విషాదానికి భయపడరు. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ కూడా హరిశ్చంద్రుడు తాను అన్నటువంటి మాటకి కట్టుబడిపోయి, తన సత్యానికి కట్టుబడిపోయి మాట తప్పకుండా ఉన్నాడు. చిర యశస్సుని ఆర్జించాడు. ఇక రామాయణంలో కైక ఉంది. దశరథుడిని 2 వరాలు కోరింది. అందులో ఒకటి శ్రీరాముడిని అడవుల పాలు చేయటం. శ్రీరాముడిని అడవుల పాలు చేసింది కనుక కైకను అందరూ కూడా తిట్టిపోస్తూ ఉంటారు. చివరి కన్న కొడుకు కూడా కత్తెత్తాడు తల్లి మీద. మరి ఆమె కనుక ఆ పని చేసి ఉండకపోయినట్లయితే, ఆమె కనుక ఆ శ్రీరాముడిని అడవులకు కనుక పంపించి ఉండకపోయినట్లయితే ఆయన యొక్క పాద స్పర్శ ఈ దక్షిణ భారతదేశానికి తగిలేదా? అధర్మపరులైనటువంటి రాక్షసులు అంతమయ్యేవాళ్ళ, ధర్మం రక్షించబడేదా? రామాయణం అనేటువంటి మహాకావ్యం అనేది ఒకటి రచించబడేదా? ఏది జరిగేది కాదు. అందుకనే కైకని అందరూ తిట్టినప్పటికి కూడా శ్రీరాముడు మాత్రం ఏనాడు కూడా పల్లెత్తి మాట అల్లా. పైగా ఈ 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత తిరిగి రాగానే ముందుగా కైక దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తర్వాతనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇది మహాత్ముల యొక్క ఆచరణ. ఈ కష్టాలకి ఏమాత్రం చెలించకుండా ఉండేటువంటి తీరు. ఇక కుంతిదేవి ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడంట కుంతిదేవిని పలకరించడం కోసం. అత్త నీకేం కావాలో కోరుకో అన్నాడంట. కృష్ణ నేను కోరుకున్నది నువ్వు ఇవ్వలే అందంట. అదేమిటత్తా నువ్వు అడగాలే కానీ నేను ఇవ్వకుండా ఎందుకుంటాను, ఏం కావాలో కోరుకోనంటే నాకెప్పుడు కూడా దుఃఖాలే ఉండేటట్టుగా అనుమతించానందంట. అప్పుడు తెల్లబోయాడు కృష్ణుడు కాస్త. అదేమిటత్తా ఇలా అడుగుతావు, ఎవరైనా సరే దుఃఖాలు కనుకుంటే ఇవన్నీ పోయేటట్టు నాకు వరం ఇవ్వమని అడుగుతారు, కానీ నువ్వేంది ఎప్పుడు కూడా దుఃఖాలు కావాలని కోరుకుంటున్నావు అని అంటే, నాయన మేము ఈ కష్టాల్లో ఉండబట్టి కదా, ఈ దుఃఖాల్లో ఉండబట్టి కదా మేము పిలవకుండానే నువ్వు అప్పుడప్పుడు వచ్చి మా దగ్గర ఉంటా ఉన్నావు.
అదే మేము సుఖాల్లో ఉన్నట్టయితే మమ్మల్ని పట్టించుకునేవాడిగానా? కాబట్టి నిన్ను దగ్గర చేసేటువంటి దుఃఖాలే నాకు కావాలి, నిన్ను దూరం చేసేటువంటి సుఖాలు నాకు అక్కర్లేదు అని అన్నదంట. ఇది కుంతీదేవి యొక్క నిబ్బరం. క్షీరసాగర మదనం చేస్తుంటే అమృతం పుట్టింది, విషం పుట్టింది. అమృతం కోసం అందరూ ఎగబడ్డారు, కానీ విషాన్ని చూచి అందరూ భయపడి పారిపోయారు. అమృతాన్ని తాగినటువంటి వాడు మహాదేవుడయ్యాడు, విషాన్ని తాగినటువంటి వాడు మహాదేవుడయ్యాడు, అమృతాన్ని తాగినటువంటి వాళ్ళంతా చిల్లర దేవుళ్ళు అయ్యారు. ముళ్ళ కిరీటాన్ని తగిలించుకున్నటువంటి వాడు లోకానికి అంతటికీ ప్రభు అయితే, వజ్ర కిరీటాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఆయా దేశాలకు ప్రభువులు అయ్యారు. కాబట్టి దుఃఖాలకి విషాదాలకి భయపడకూడదు. లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనువుగా మన యొక్క దుఃఖాలని మలుచుకోవాలి. మన లక్ష్యాన్ని సాధించడం ప్రధానం. మనకి ఇక దుఃఖాలు వచ్చినాయి అంటే ఈ దుఃఖాలను కూడా దానికి అనుగుణంగా మనం మలుచుకోవాలి. భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడిని సమీపించాలి, పుటం పెట్టినటువంటి బంగారాలాగా ప్రకాశించాలి. ఇది విషాద యోగం సమస్తమైనటువంటి మానవులకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. ఈ ప్రకారంగా మనం విషాద యోగం అని అంటే ఏమిటో, ఈ విషాద యోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఈ విషాద యోగం అనేటువంటిది మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని ఇక ఇప్పుడు ఈ అర్జున విషాద యోగంలో మనం ప్రవేశిద్దాం. మరి మొదటి శ్లోకం నుంచి రేపటి నుంచి మనం ప్రారంభం చేద్దాం.